చంద్రబాబు నాయుడు ఆయన తన పబ్బం కట్టుకున్నప్పుడు ఎప్పుడు ఏదో విషయంలో జగన్మోహన్ రెడ్డి పైన లేనిపోని బురద జల్లుటకు అదే కాలక్షేపం పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఆయన పోలీసు ఉద్యోగస్తులైతే అందరు కూడా వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ అందరు కూడా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగినటువంటి పనులపైన ఎక్కడెక్కడ తప్పు దొరుకుతుంది, ఎక్కడెక్కడ ఏముంది అని విశ్వ ప్రయత్నాలకు దాంట్లో నిమగ్నమైనారు. పరిపాలన కానీ లేదా ప్రజల సంక్షేమం కానీ ఆలోచన చేయకుండా ఈ విధంగా బురద జల్లే కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అదే కార్యక్రమం నిమగ్నమైనారు. అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ అపవాదు, అదేవిధంగా కల్తీ నెయ్యి, తర్వాత పశువుల క్రీమ్ అని కల్తీ కలిపి చేశానటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అది వచ్చేసి ఈ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు ఆర్డర్ ఇచ్చిన ట్యాంకర్లలోనే ఈ కల్తీ వ్యవహారం బయటపడితే వాటిని కూడా రిటర్న్ చేసినటువంటి వారు ఈవో దేవస్థానం వారు. అటువంటి కల్తీ అసలే జరగని కల్తీ ట్యాంకులు ఎనిక్కిపోయి కల్తీ జరగని దాని గురించి లేనిపోయిన అపవాదం మోపుతూ దానికి వైఎస్ఆర్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలని చూస్తూ ఉన్నాడు. ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుపతికి వచ్చేస్తున్నాడు. ఆ సందర్భంగా ఎమ్మెల్యేల కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వారి వారి గ్రామాల్లో దేవాలయంలో పూజలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలపాలని కోరుతున్నాను. ఎమ్మెల్యేల మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు వాళ్ళు 15th ఫైనాన్స్ ఒక ఇన్స్టాల్మెంట్ మట్టుగా వచ్చింది. వచ్చిన దాంట్లో కూడా బిల్లుల్లో సంతకాలు పెట్టకుండా, అదేవిధంగా ఇప్పుడు ఇంత క్రితం చేసినటువంటి ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ కానీ లేదా ఇప్పుడు స్వచ్ఛ భారత్ వాళ్ళ నుంచి డబ్బులు ఇవ్వడానికి కూడా సంతకాలు పెట్టకుండా సతాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలీస్ వాళ్ళతో కూడా ఈ క్యాడర్ అందరూ కూడా సతాయించి చేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు మానుకోవాలా, లేకపోతే ప్రజలు దానికి తగినటువంటి ఆలోచన చేయాల్సి వస్తుంది అని మనం చేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.